అమ్మా ఒక 10 రూపాయలు దానం చేయమ్మా. అన్నం తిని 4 రోజులు అవుతుందమ్మా, ఆకలి అవుతుందమ్మా, అది కళ్ళు తిరుగుతున్నాయమ్మా. ఒక్క 10 రూపాయలు ఇయ్యమ్మా. ఈ అడుక్కునేటోళ్ళకు గుడికాడ ఫ్యాషన్ అయిపోయింది. నీకేమైందని అవ్వాయి అని అంటూ నువ్వు చిట్ట ప్రభుత్వాలు ఉన్నావు, కాళ్ళరెక్కలు గట్టుకునే ఉన్నాయి కదా, మంచిగా ఏమన్నా పని చేసుకొని బతకచ్చు కదా. 4 రోజులు అయింది, 5 రోజులు అయింది అన్నం తినకానని అంటున్నావు. మొహం చూస్తే ఎట్టుంది తెలుసా, రోజు నైట్ కొట్టేటట్టున్నది. పైసలు ఎడికెళ్ళతున్నాయి నీకు, ఎందుకు నీకు అవసరమా? దున్నపోతోళ్ళు ఉన్నావు, గట్టిగానే ఉన్నావు కదా, మంచిగా పని చేసుకోవచ్చు కదా. చూస్తున్నావు మంచిగానే ఉన్నావు, 10 ఇయ్యి అని అడుగుతున్నావా? అడగడానికి కొంచెమన్నా ఏమనిపిస్తలేదా నీకు? గారకాయలు గట్టిగా ఉన్నావు, పోయి పని చేసుకుంటే ఏమవుతుంది? తప్పక్క, అట్లా మాట్లాడద్దు. ఎవరింట్లో పరిస్థితులు ఎట్లున్నాయో ఆయనకి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. ఎవరైనా కావాలని చేయరు కదా. ఆయన చూస్తే మంచిగానే ఉన్నాడు కదరా, ఏదైనా పని చేసుకొని బతకచ్చు కదా. సరేలే పోనీ అని వేసినా కూడా పోయి వైన్స్లో పోయి తాగి ఇంటికి పోయి పెళ్ళాలని కొట్టుడు, పిల్లలను కొట్టుడు, వాడి ఇంట్లోకి ఏమైనా తీసుకెళ్తాడా? ఎందుకు ఇట్లాంటి కేసుడు? అవసరం లేదు కదా. అందరూ అట్లుండరక్క. ఎవరి మనసులో ఏమున్నదో ఎవరి కష్టాలు వాళ్ళకి ఎరుక. అందరినీ తప్పు పట్టద్దు. సరేరా. సరే అక్క. బాపు పెద్దవారు, మీరు నా కాలు మొక్కడం ఏంటి బాపు? ఈ మాట చాలా మేడం ఆగండి.